ఆ శాంసన్ని చంపేయడానికి ఇజ్రాయెల్ చేత బంధించబడి తీసుకురాబడ్డాడు. అప్పుడు శాంసన్ మీదకి దేవుని యొక్క ఆ శక్తి దిగి వచ్చినప్పుడు శాంసన్ పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపేసిన తర్వాత ఆయన విపరీతమైన దాహం ఆయనకి ఏర్పడింది. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. దేవునితో అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన తర్వాత నీ సేవకుడైన నేను ఈ దాహంతో ఫిలిష్తీయుల చేతిలో పడి చచ్చిపోవాలా అని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అక్కడే ఆయన గోతిని చీల్చాను అన్నాడు. ఎన్హకోరే అనే ప్రాంతం, అక్కడే దేవుడు గోతిని చీల్చగా శాంసన్ నీళ్లు త్రాగి తెప్పరిల్లను, తన ప్రాణము తెప్పరిల్లను. సేవకులమైన మనం ఎక్కడో ఎవరో ఏదో విధంగా మనకి